హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో నేను బెండకాయ కోడిగుడ్డు పులుసు చేయబోతున్నాను. ఎప్పుడు మసాలా కూరలు బిర్యానీలు తిని 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 బోర్ కొట్టేసింది. ఎంతైనా మన పల్లెటూరు రుచి పులుసు కూరలు దాని టేస్టే వేరు, దాన్ని బీట్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడైతే నేను బెండకాయ కాంబినేషన్ లో కోడిగుడ్డు పులుసు చేయబోతున్నాను. ఈ పులుసు మీకు తినేటప్పుడు మాత్రం ఫిష్ కర్రీ, చేపల కూర తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో నేను వాడే పౌడర్ చేపల కూర తిన్న ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. దీంట్లోనే కాదు, మీరు ఏ పులుసు కూర చేయాలన్నా ఈ పౌడర్ ని వాడండి, మీకు చేపల కూర తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా మన బెండకాయ కోడిగుడ్డు పులుసుని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఎగ్స్ని బాయిల్ చేసేసుకుందాము. నేను వచ్చేసి ఒక 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. 6 ఎగ్స్ తీసుకున్నాను అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి సాల్ట్, కుక్కర్లో మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నామంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అండ్ ఎగ్స్ కూడా తొందరగా బాయిల్ అయిపోతాయి అనమాట. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి కుక్కర్లో అయితే మనకి 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు పులుసు పొడికి వేసుకోవాల్సిన ఐటమ్స్. పులుసు పొడి అంటే మనం పులుసు కూర చేసినప్పుడు మన ఫిష్ కర్రీ లాగా ఫ్లేవర్ రావాలంటే ఈ పులుసు పొడి కానీ యూజ్ చేసామంటే మనం ఏ కూర చేసుకున్నా పులుసు కూరలో మనకి చేపల కూర తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో నేను 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇవి దూరగా వేయించుకోవాలన్నమాట. దీన్ని దూరగా వేయించుకోవాలి. సో ఇలా దూరగా వేయించుకోవాలి పులుసు పొడిని. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే తిరగమాత పెట్టుకుందాము. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు పోపు దినుసులు వేసేస్తున్నాము. జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే కొంచెం కరివేపాకు. నెక్స్ట్ ఆనియన్ వేసేస్తున్నాము. ఆనియన్ మనకి సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకున్నాము. నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు వేసిన వెంటనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా తొందరగా ఉడికిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది అనమాట. అందుకని నేను పసుపు, ఉప్పు టమాటాలు వేసిన వెంటనే వేసేస్తాను. ఆ తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నారంటే తొందరగా టమాటా మనకి మగ్గిపోద్ది అనమాట. టమాటాలు మగ్గిపోయాయండి. టమాటాలు ఎప్పుడైనా కానీ పూర్తిగా మగ్గకూడదు, గుజ్జు గుజ్జుగా అవ్వకూడదు. పులుసు కూరలకి ఎప్పుడైనా ముక్కలుగానే ఉండాలండి టమాటాలు. అప్పుడే మనం తిన్నప్పుడు పంట కింద పడ్డప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, చింతపండు పులుసు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకుని పులుసు తీసేసుకోండి. చింతపండు పులుసు వేయగానే బెండకాయలండి, నేను ఒక 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసుకొని పులుసు వేసిన వెంటనే పులుసులో వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇదిగోండి కారపొడి, ఒక 2 స్పూన్లు కారపొడి. ఇంకా స్పైసీ తినే వాళ్ళు కూడా ఉంటారు. పులుసు కూరలు ఎప్పుడైనా కారంగా ఉంటేనే బాగుంటాయండి. ఇంకా స్పైసీగా తినే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళైతే మీకు ఎలా కావాలో, ఎంత కారంలో కావాలో అంత కారం వేసుకోండి. కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇంకా బెండకాయ ఉడికిన తర్వాత మనం గుడ్లు యాడ్ చేసుకోవడమేనండి. ఆల్మోస్ట్ మనకి పులుసు అయిపోయిందండి. ఇప్పుడు కోడిగుడ్లు వేసేసుకున్నాము. నేను ఆల్రెడీ ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా. కోడిగుడ్ల ఘాటు పెట్టుకోవాలండి. ప్రతి గుడ్డుకి ఒక 2 ఘాట్లు పెట్టుకున్నారంటే పులుసులో వేసిన తర్వాత ఆ ఉప్పు, కారము, పులుపు అన్ని కూడా కోడిగుడ్డుకి పడతాయన్నమాట. బెండకాయ ఉడికేంత వరకేనండి టైము. బెండకాయ ఉడికిపోయిందంటే ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కోడిగుడ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకున్నాం. ఉప్పు, కారాలు ఏవైనా కానీ ఇప్పుడే చూసుకోండి. అన్ని సరి చేసేసుకున్నారంటే ఇంకా తర్వాత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఉప్పు, కారాలు చూసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకున్నారంటే మనకి బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. సో ఫైనల్కి వచ్చేసామండి. ఇంకా కోడిగుడ్లు వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పులుసు పొడి, అది లాస్ట్ లో ఇంకా మనం కర్రీ అయిపోయింది 2 మినిట్స్ లో ఆపేస్తామన్నప్పుడు వేసేసుకోవాలి. అలాగే దాంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. పులుసు పొడి వేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, మనకి ఫ్లేవర్ అంతా కూడా ఫిష్ కర్రీ తిన్న ఫ్లేవర్ వస్తుంది. 2, పులుసు చిక్కబడడానికి ఉపయోగపడుతుంది. పులుసు కూడా ఈ పులుసు పొడి వల్ల చిక్కబడుతుంది అనమాట. కొద్దిగా చూసారా, అప్పుడే చిక్కబడిపోయింది పులుసు పొడి వేయగానే దాని ఫ్లేవర్ అప్పుడే తెలిసిపోతుందండి మనకి. నిజంగా తిని చూడండి, డెఫినెట్ గా చేపల కూర తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు.
పులుసు పొడి వేసేసాం కదా, మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. 2 నిమిషాలు అయిపోయిందండి. సో మనకి బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటది. పుల్ల పుల్లగా కారంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే అద్భుతం అండి. అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. అయితే టేస్ట్ కూడా చాలా చాలా సూపర్ గా ఉంటది. డెఫినెట్ గా ట్రై చేయాలి. ఇదే కాదు, ఏ పులుసు కూర చేయాలన్నా కానీ ఇదే ప్రాసెస్, కానీ దాంట్లో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ మారుతూ ఉంటుంది అంతే. ఇందులో వేసిన పులుసు కూడా ఉంది కదా, అది ఎప్పుడైనా సరే మీరు నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అది బయటే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. అండ్ ఎయిర్ పోకుండా గట్టిగా మూత పెట్టేసామంటే ఫ్లేవర్ కూడా బయటకు పోకుండా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు మనం ఏదైనా కూర చేసుకోవాలన్నా దానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి, మనం ఇప్పుడు సిల్వర్ కడాయిలో కర్రీ చేసాము. సిల్వర్ కడాయిలోనే అంటే మనం ఏ చేయాలన్నా సిల్వర్ కడాయిలోనే చేస్తాం కదా. ఆల్మోస్ట్ అందరూ ఒక 80% మనం సిల్వరే వాడతాము మోస్ట్లీ. అలా చేసినప్పుడు, అలా సిల్వర్ దాంట్లో మనం కర్రీ కానీ ఏదైనా చేసినప్పుడు అయిపోయిన తర్వాత వెంటనే తీసి పింగాణి బౌల్లో కానీ లేదంటే స్టీల్ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వెంటనే అది క్లీన్ చేసేసేయండి. సో అప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. లేకపోతే సిల్వర్ వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఇదైతే పాటించండి. సో ఇవాళ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.